భూమన అనుచరులు అనిల్ దినేష్ రెడ్డిపై తక్షణం చర్యలు తీసుకోవాలని జగన్ అధికారంలో ఉన్నప్పుడు దళితులపై దాడులు జరిగాయి. ఈ రోజు అధికారం కోల్పోయి దళితులపై దాడులకు దళిత జాతి పట్ల తక్షణం అహంకార ధోరణి వదిలి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు. దళిత వర్గాల మీద దౌర్జన్యాలు చేస్తూ కాన్వాయ్ కింద దళితులను తొక్కించి రాష్ట్రంలో అరాచకాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని సొంత కార్యకర్తను చంపేసి తన కార్యకర్త కాదని హేళన చేసిన మాట్లాడిన జగన్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఖండిస్తూ నాడు అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కారణమై కలవటానికి సింగయ్య అనే దళితుడు వచ్చి ఆయన షేక్ హ్యాండ్ ఇద్దామని వస్తే కన్ను మిన్ను తెలియకుండా ఒళ్ళు మర్చిపోయి సొంత కార్యకర్త మీద నుంచే కాన్వాయ్ ఎక్కించేలాగా నీ డ్రైవర్ కానీ నువ్వు కానీ నీ సిబ్బంది కానీ ఉన్నారంటే అసలు నీకు ప్రాణాల పట్ల ప్రజల పట్ల ఏమైనా జాగ్రత్త ఉందా అని అడుగుతున్నాం సందర్భం. నిన్ను చంపేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దళిత సమాజానికి కరుణాకర్ రెడ్డి అనుచరులు చేసిన దాడికి వీడియో తీసి తండ్రికి పంపించి బెదిరించినటువంటి విధానానికి గతంలో ఈయన కాన్వాయ్ కింద దళితుల్ని చంపిన దానికి అన్నిటికీ కలిపి దళిత జాతికి క్షమాపణ చెప్పాలని అలాగే కరుణాకర్ అనుచరుల్ని తక్షణం పార్టీలో నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ అలా చేస్తేనే మీకు దళితుల పట్ల ఈరోజు ఏదైనా చెప్తే మేము ఒప్పుకుంటాం. అలా చేయని పక్షంలో దళితులన్నా దళితుల ప్రాణాలన్నా దళితుల మనోభావాలన్నా దళితుల గౌరవన్నా జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రమో లెక్కలేదట్టుగానే ఈ సమాజం బాగా చేస్తుందని కూడా తెలియజేస్తూ ఈ వైసీపీ అధికారం లేకపోయినప్పటికీ బరి తెగించి వైసీపీ చేస్తున్న దళితులపై దాడులను తీవ్రంగా ఖండిస్తూ తొక్కి చంపుతూ